చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన మీద ఎన్నికల అనంతరం ఫలితాలకు ముందు దాడి జరిగిందని, అలాగే ఆయనకు గాయాలైనయని, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందటం, వీల్ చైర్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడి అరెస్టు జరగబోతుంది అని ఉదయం నుంచి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించడం జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గనక మంచి అవార్డు, ఒకటి నంది అవార్డులు ప్రకటించేటువంటి సమయంలో అవార్డులు ఇస్తున్నట్లయితే ఖచ్చితంగా పులివర్తి నాని కూడా ఒక నంది అవార్డు ఇవ్వాలని, ఎందుకంటే ఆయన మించినటువంటి యాక్టర్ ఎవరు లేరని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి గల కారణాలను కూడా ఆయన వివరించడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 4:12 ధర్నా చేయటానికి పులివర్తి నాని వస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయని, ఆయన అట్టహాసంగా రెడీ అయ్యి ట్రిమ్గా రెడీ అయ్యి బయలుదేరాడని. అయితే 5:30 గంటలు వచ్చేటప్పటికి వేసుకున్న షర్టు మారిపోయింది, టీషర్ట్ వచ్చింది ఆయన ఒంటి మీదకి, చేతికి ఒక బ్యాండేజ్ వచ్చింది, కాలుకు పెద్ద కట్టు వచ్చింది, ఆయన వీల్ చైర్లోకి వచ్చాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో అర్థం కాలేదు. మరి అప్పుడు ఉన్నటువంటి షర్ట్ ఇప్పుడు ఏమైంది, ఈ బ్యాండేజ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇలా వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వటం, మామూలు యాక్టింగ్ చేయలేదు ఈయన. నానికి గతంలో మేమెంతో సహాయం చేశాము, నాని క్వారీలలో అధికారులు తనిఖీలకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన నాకు ఫోన్ చేస్తే నేను అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి ఎవరి నోటి దగ్గర కూడు తీయొద్దు, మీరు వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చింది నిజం కాదా, నేను అధికారులతో మాట్లాడింది నిజం కాదా, నానిని ఏ రోజు నేను ప్రత్యర్థిగానే చూశాను తప్ప శత్రువుగా చూడలేదు, ఆయన వ్యాపారాల మీదకు దాడులు జరగకుండా ఆపింది నేను, అధికారులు ఎవరు రైడ్లు చేయకుండా ఆపింది నేను, ఆయనకు 12 లారీలు ఉన్నాయి, ఏ రోజైనా ఒక్క లారీ అయినా గత 5 ఏళ్లలో ఆగిందా, అన్నింటినీ తిప్పుకున్నాడు, వ్యాపారాలు చేసుకున్నాడు, వ్యాపారం వేరు రాజకీయం వేరు, నేనెప్పుడూ ఆ విధంగా నానిని ఇబ్బంది పెట్టలేదు, ఈ విషయం ఆయనకు కూడా తెలుసు, నేను చెప్పింది నిజం కాదా, ఆ రోజు నానిని కాపాడింది నేను కాదా, కానీ ఈరోజు నాని వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏంటి, చంద్రబాబు దగ్గర మెప్పు పొంది నన్ను శత్రువుగా చూయించి చంద్రబాబు నుంచి ఏ మంత్రి పదవో ఏ లబ్ధో పొందటం కోసం నాని ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు విషయాలను బయటపెట్టడం జరిగింది. ఇది పరిస్థితి.